అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎందుకనంటే ఎన్టీఆర్ గారిని స్మరించుకోవడం అంటే తెలుగు జాతిని స్మరించుకోవడం. ఎన్టీఆర్ గారు అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక. ఎన్టీ రామారావు గారు రానంత వరకు మనకి ఢిల్లీ వెళ్తే మదరాసి అని పిలుచుకునేటటువంటి పరిస్థితిలో ఉండే మనం ఢిల్లీ వెళ్ళినా, ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళినా, భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా తెలుగు వారు అంటూ ఉన్నాడని, తెలుగు వారికి ఒక ఆత్మగౌరవం ఉందని, ఆ ఆత్మగౌరవం నిలబెట్టడానికి నినాదంతో వచ్చేసినటువంటి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలబడినటువంటి వ్యక్తి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు. తారక రామారావు గారి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం మన బిడ్డలకి చెప్పాలి, తర్వాత జనరేషన్కి చెప్పాలి. ఎందుకు దీని అవసరం ఏమిటి? ఈరోజు తెలుగు భాషనే గత 5 ఏళ్ళు గత ప్రభుత్వంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక దుర్మార్గుడు ఈ తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష లేకుండానే చేయాలని జీవోలు ఇచ్చినటువంటి, ఉత్తర్వులు ఇచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులు పరిపాలన చేసినటువంటి పరిస్థితుల్లో తెలుగుని మనం కాపాడుకోవాలి, తెలుగు వారి పౌరుషాన్ని కాపాడుకోవాలి, తెలుగు భాషని కాపాడుకోవాలి. తెలుగు భాష అంటే అమ్మ భాష. అమ్మతో మన బాధల్ని, మన బంధాల్ని, మన తాలూకా భావోద్వేగాల్ని పంచుకునేటటువంటి భాష. అటువంటి భాషను కూడా చంపేయాలని చెప్పి చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తెలుగు భాష లేకపోతే అమ్మతో మాట్లాడే భాషే లేదు. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడటానికి భాషే ఉండదు. ఇంగ్లీష్ అనేటటువంటిది ఒక సాధనం మాత్రమే. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 197 దేశాలుంటే 2/3 దేశాలన్నీ కూడా వారికి ఉన్నటువంటి వారి స్థానిక భాషల్లోనే పరిపాలన కానీ ఉద్యోగాలు కానీ అన్ని ఉన్నాయి తప్ప ఇంగ్లీష్ ఉంటేనే కానీ ఉద్యోగం రాదనే పరిస్థితి లేదు. జర్మనీ వెళ్ళి మనం ఉద్యోగాలు చేయాలంటే జర్మన్ భాష రావాలి, ఫ్రెంచ్ వెళ్ళి రావాలంటే ఫ్రెంచ్ భాష రావాలి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక రాజకీయ శక్తిగా తెలుగు భాషని ఇనుమడింపు చేయాలని ఆ రోజు మొట్టమొదటిసారిగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి వ్యక్తి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు. అంతవరకు మన రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయం లేదు. మన భాషకి తెలుగు భాష ప్రాచీనమైనటువంటి భాష. ఆనాడు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఆనాడు ఆ రోజు నుంచి కూడా త్రేతాయుగం నుంచి కూడా ఉన్నటువంటి భాష తెలుగు భాష. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని యుగాల క్రితం కూడా అటువంటి తెలుగు భాషని కాపాడాలని, తెలుగు జాతిని మనం గర్వించే విధంగా భారతదేశం మొత్తం ఉండాలని పాటుపడినటువంటి మహనీయులు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు. ఆనాడు తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత సంక్షేమం అంటే ప్రతిరూపం తెలుగుదేశం పార్టీ. సంక్షేమానికి రూపశిల్పి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఇప్పుడు పెన్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అంతేకాదు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. స్థానిక సంస్థల్లో బీసీల కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అంటే ఆయన చూపుది ఆయన ఎన్నో చైతన్యపరిచే కార్యక్రమాలే కాదు, ఎన్నో
వ్యవస్థల్ని మార్పు చేయించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు అటువంటి వ్యక్తి మరి ఏ ముహూర్తాన్ని ఈ పార్టీని స్థాపించాడో, ముహూర్త బలం కావచ్చు, ఆ జెండాలో ఉన్న పసుపు పచ్చదనం కావచ్చు, లేదా జెండా పట్టుకున్నటువంటి నాటి కుటుంబాలు కావచ్చు, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ఎప్పుడు కూడా ప్రజాపక్షంగా నిలబడింది అనడానికి కారణం ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి మార్గదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కుటుంబీకులు అందరూ కూడా వారు మొదటి నుంచి మన తెలుగుదేశం పార్టీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు. వాళ్ళ కుటుంబీకులు వెంటనే మా నాయకులు చెప్పారు, బ్రెయిన్ డెత్ అయింది కాబట్టి మేము అవయవాలు దానం చేస్తాం అని, అవయవాలన్నీ దానం చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వస్తే జేమ్స్ హాస్పిటల్లో మీరు ఇక్కడ అందరూ ఆలోచించండి, మనం అందరం పెద్ద పంచిల్లో కాదు మన హుందాతనం, పెద్ద ఫ్యాంటు షర్టుల్లో కాదు హుందాతనం, మనం ఆచరించే ఆలోచనలోనే హుందాతనం ఉంది, మనం చేసే పనిలో హుందాతనం ఉంది. ఒక రజక కులానికి సంబంధించినటువంటి స్త్రీ అనారోగ్యం పాలై బ్రెయిన్ డెడ్ అయిపోతే వారి కుటుంబీకులు వెంటనే మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం, మాది తెలుగుదేశం పార్టీ, నేను మా నాయకులు చెప్పారు మేము అవయవ దానం చేస్తామంటే ఈరోజు నిన్ననే వాళ్ళ గుండె విశాఖపట్నానికి వెళ్ళింది, ఆమె కిడ్నీలు హైదరాబాద్కి వెళ్ళాయి. ఇది సేవా మార్గం. అంటే పూర్వం భగవంతుడు చెప్పిన పరోపకారార్థం నిజం శరీరం. ఈ శరీరం అనేది ఇతరులకి సహాయం కోసం, ఇతరులకి సేవ కోసం, ఇతరులకి సహాయం పడడం కోసమే ఈ శరీరం ఉంది అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలి. ఆ తర్వాత మనం దానం చేయకపోయినా వెళ్ళి అక్కడందరూ కూడా వాళ్ళు దహనం చేస్తారు. దానివల్ల మన అవయవాలన్నీ కాలిపోవడం, బూడిదైపోవడం తప్ప ఉపయోగం లేదు. కానీ ఈరోజు ఆమె చనిపోయినా సరే ఆమె అవయవ దానం ద్వారా సమాజంలో బ్రతికింది, ఇద్దరు వ్యక్తుల్ని బ్రతికించింది. ఈ ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా రావాలి. అంటే సేవ చేయడానికి పేదరికం అడ్డు కాదు అని నిరూపించినటువంటి ఆ మహిళకి ఈ సభ ద్వారా నేను ఆమెకి నా సత్తాపని తెలియజేస్తా ఉన్నా. వారి కుటుంబానికి మనం అందరం అండగా నిలబడాలి, తెలుగుదేశం పార్టీ అండగా నిలబడాలి, మనం అందరం కూడా అటువంటి కుటుంబానికి అండగా నిలబడాలి. అలానే ఈరోజు రక్తదానం, రక్తం అనేది మనకేమి భూమిలో వచ్చేటటువంటి వస్తువు, దొరికే వస్తువు కాదు, నీరు కాదు, లేదు వర్షం ద్వారా వచ్చేటటువంటి వర్షం ద్వారా పడేటటువంటిది కాదు, లేదు ఒక ఫ్యాక్టరీలో తయారయ్యేటటువంటిది కాదు. రక్తం తయారయ్యే ఫ్యాక్టరీ మానవ శరీరం, మానవుడి దేహం, అందులోనే ఉంటుంది. కాబట్టి మనం రక్తం ఇస్తేనే మనం రక్తం దొరుకుతుంది. చాలా మంది ప్రతిరోజు నాకు తెలిసి ఈ 5 రోజుల్లోనే ఈ తిరిగి 10 యూనిట్లు రక్తం ఇప్పించాను. ఎలా ఇప్పించాం? మీరందరూ సహకరించబట్టి. గతంలో మనం ప్రతి ఏడాది ఒక 2-3 సార్లు మనం రక్తదాన శిబిరాలు నిర్వహించడం, మనం దానం చేయాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఏదో ఎన్టీఆర్ గారు వర్ధంతి గార్డెన్ చేశాం, చప్పలు పెట్టాం, సభలు పెట్టాం, సమావేశాలు పెట్టామనేది కాదు ముఖ్యం. ఈ సమావేశం ద్వారా, ఈ సభల ద్వారా ఏ రకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అనేది ముఖ్యం. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి, అనుసరించాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్రంలోని యువకుల కోసం ఈరోజు మనం అన్ని కార్యక్రమాలు చేశాం. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను బద్దలు చేస్తున్నాం, రోడ్ల నిర్మాణం అన్ని పూర్తి చేస్తున్నాం.
అలాగే గడచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్లన్నీ గుంతలు మారిపడి ప్రయాణం అంటేనే ఒక నరకంగా భావించేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజానీకానికి నిన్న పండగ నాటికి మనం అంతా కూడా అన్ని రోడ్లు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి సౌకర్యమైనటువంటి సుఖవంతమైనటువంటి ప్రయాణం చేసే రోడ్లుగా తీర్చిదిద్దాం. వాటన్నిటినీ కూడా ఇంకా అభివృద్ధి చేస్తాం. అలానే మనం చేసేటటువంటి ఇతర కార్యక్రమాల ద్వారా ఇంకా ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి రెండు మనం కలగలిసి ముందుకెళ్తున్నాం. మరి ఈరోజు మీరందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మన నాయకులు రేపు దావోస్ వెళ్తున్నారు. ఎవరి కోసం, దేని కోసం? నిన్ననే మొన్న జానర్ బస్ అయితే 6వ తారీఖు 8వ తారీఖు నాడు మన ముఖ్యమంత్రి గారు మొన్ననే 16వ తారీఖు నాడు కాకినాడ వెళ్లి 18,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఉన్నటువంటి గ్రీన్ అమోనియా ఫ్యాక్టరీ కోసం, నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు మన ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు. ఒకప్పుడు గ్రీన్ అమోనియా అంటే వేరే దేశం నుంచి మన రాష్ట్రానికి, మన దేశానికి మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. ఈ రోజు మన భారతదేశంలోనే గ్రీన్ అమోనియాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి ఎగుమతి చేసే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇవన్నీ అనేక మార్పులు తీసుకొస్తున్నారు, అనేక ఇన్స్టిట్యూషన్స్ పెట్టుబడులు తీసుకొస్తున్నారు. వాటిని అందిపుచ్చేదానికి గ్రామాల్లో ఉన్నటువంటి యువతరాన్ని తయారు చేయాలి. మీరు కూడా మాట్లాడాలి. గ్రామాల్లో మన ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాల మీద అవగాహన ఉండాలి. ప్రతి ఒక్కరూ గ్రామాల్లో మాట్లాడుతుండాలి. ఈరోజు అనేక ఉద్యోగాల కల్పన కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ వాటిని అందిపుచ్చుకునే పరిస్థితి మనకు ఉండాలి. ఆ విధంగా మన బిడ్డలు కూడా తయారు చేయాలి. ఈ విషయాన్ని మీరు కూడా గ్రామాల్లో మాట్లాడాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మరి మనం ఇక్కడ ఎన్టీఆర్ గారు అంటేనే ఆయన కళాకారుడు. ఒకరి కళాకారుడికి మనం సత్కరించడం అనేది ఈ కార్యక్రమంలో సముచితంగా ఉంటుందని భావించి ఈరోజు ఆ కళాకారుని కూడా సత్కరించే కార్యక్రమం ఉంది. ముందుగా వారిని కూడా ఆహ్వానించాలని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తున్నారు.